హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 918కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఈ రోజు 7:30కి అయితే జరగబోతుంది అనమాట. గ్లోబల్ గా ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతున్నారు. ఇక్కడ వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ A72 అలాగే A52 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ రెండు మొబైల్స్ అన్బాక్సింగ్ అనేది మన ఛానల్లో ఎల్లుండ అంటే 19వ తారీఖు అయితే ఉంటుంది. ఈ రోజు 7:30కి లైవ్ స్ట్రీమింగ్ అనేది మన ఛానల్లో కూడా అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చరికి అన్ప్యాక్డ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్తో పాటు అక్కడ నేను కూడా ఫేస్ క్యామ్కి అయితే వస్తాను. సో అక్కడ మళ్ళీ మనం లైవ్లో అయితే కలుస్తాము. ఇక అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ A70 ఈ మొబైల్కి వచ్చరికి Android 11 One UI 3.1తో అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్ను కూడా అయితే సామ్సంగ్ అందిస్తుంది అనమాట. మీరు ఏమైనా A70 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ మొబైల్స్ ఎంత ఫేమస్ మనందరూ తెలుసు. యాక్చువల్గా S సిరీస్ కన్నా నోట్ సిరీస్కి చాలా మంది అయితే ప్రాధాన్యత ఇస్తుంటారు కొనడానికి. సో నాకు కూడా S సిరీస్ కన్నా నోట్ సిరీసే బాగా ఇష్టం. అయితే నోట్ సిరీస్ అనేవి మనకి డిస్కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పేసి ఇంతకుముందు మనకు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. సో అయినప్పటికీ మనకి నోట్ సిరీస్ వస్తాయని చెప్పేసి మరో వైపు నుంచి న్యూస్ కూడా అయితే వస్తుంది. అయితే ఈ ఇయర్ నోట్ సిరీస్ రావని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. డైరెక్ట్గా సామ్సంగ్ ప్రెసిడెంటే సో దీని అయితే కన్ఫర్మ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఇయర్ వచ్చేసరికి మనకి నోట్ సిరీస్ అంటే నోట్స్ 21 అయితే రాదు. సో దీనికి కారణం ఏంటంటే చిప్ షార్టేజ్. సో ఏవైతే ప్రాసెసర్ ఉన్నాయో సో దీని అయితే షార్టేజ్ ఉండడం వల్ల ఈ నోట్ సిరీస్ని ఈ ఇయర్ అయితే ఆపేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనకి మళ్ళీ నోట్ సిరీస్ అనేవి ఆ లైనప్ అయితే మళ్ళీ కొనసాగుతుంది అన్నట్టుగా అయితే మనకి న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఇది మనకి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇందులో మీ బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. బ్యాటరీ కెపాసిటీ చూస్తే 240 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీని ప్రకారం చూస్తే ఇది మనకి 40 mm డైల్ బ్యాటరీ కెపాసిటీ అని తెలుస్తుంది. ఎందుకంటే మనకు వాచ్ 3లో చూస్తే 40 mm డైల్ బ్యాటరీ కెపాసిటీ 247 mAh బ్యాటరీ అయితే ఉండేది. 45 mmకి వచ్చేసరికి 350 mAh బ్యాటరీ అయితే ఉంది. సో అలా చూసుకున్నప్పటికీ మనకి లాస్ట్ టైం తీసుకొచ్చిన వాచ్ 3తో కంపేర్ చేస్తే వాచ్ 4లో సో బ్యాటరీ కెపాసిటీ అనేది 7 mAh అనేది తగ్గుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనం OnePlus నుంచి OnePlus కూడా స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఈ స్మార్ట్ వాచ్ మనకి మార్చి 23వ తారీఖున వీళ్ళు రిలీజ్ చేసిన OnePlus 9 సిరీస్తోనే తీసుకొస్తారని చెప్పేసి ఇంతకుముందు మనకి న్యూస్ కూడా అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ వాచ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో సరికి మనకి బ్లాక్ అండ్ సిల్వర్ రెండు కలర్స్లో అయితే ఈ మొబైల్ అంటే ఈ వాచ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. 46 mm డైల్తో అయితే ఈ వాచ్ అయితే ఉంటుందంట. అలాగే ఇందులో మనకి బ్లడ్ ఆక్సిజన్తో పాటు SpO2 కూడా ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ 4GB ర్యామ్తో పాటు వాప్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. 2 minutes కనుక ఛార్జ్ చేసినట్టయితే 1 day వరకు మనకి ఛార్జ్ అయితే వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్గా ఇందులో సరికి మనకి LTE వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ రెండు వేరియంట్లో అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక మనకి 23వ తారీఖు అంటే ఎన్నో రోజులు లేదు. అక్కడ వచ్చేసరికి వాచ్ ప్రైస్ ఎంత ఉంటుందని కూడా తెలుస్తుంది అనమాట. ఈ వాచ్ మనకి ఓఎస్ కూడా వేరబుల్ ఓఎస్ అంటే గూగుల్ వేరబుల్ ఓఎస్తో రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ మీ మిక్స్ పేరు మీద ఒక ఫోల్డబుల్ మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి కేసు ఏదైతే ఉంటుందో అంటే మనకి ప్యానల్ ఉంటుంది కదా, ఇంకా పూర్తిగా రెడీ అవ్వని ప్యానల్ ఇదైతే మనకి ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట. హ్యాండ్స్ అని ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ ప్యానల్లో మనకి ఇంచ్ కానీ తర్వాత దీని డిజైన్ కానీ అన్నీ అయితే బయటకు వచ్చినాయి. చూడడానికి ఇది మనకి సామ్సంగ్ తీసుకొచ్చిన సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఉంది కదా, సేమ్ అదే డిజైన్లో అంటే మనకి Huawei Mate X2 లాగా సో సేమ్ అదే రకంగా అయితే ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో వచ్చరికి చాలా లీక్స్ అయితే వచ్చినాయి. అటు తిరిగి మొత్తానికి అయితే సామ్సంగ్ దారిని అందరూ పడుతున్నారు. Huawei చూస్తే అవుట్ సైడ్ ఫోల్డ్ ఫస్ట్లో తీసుకొచ్చిన, ఇప్పుడు వచ్చిన Mate X2లో చూస్తే ఇన్సైడ్ ఫోల్డ్తోనే అవుట్ సైడ్ వేరే డిస్ప్లేతో తీసుకొచ్చింది. ఇప్పుడు షౌమీ కూడా అదే పార్ట్లో ఉందన్నమాట. ఇన్సైడ్ ఒక డిస్ప్లే, అవుట్ సైడ్ ఒక డిస్ప్లేతో అయితే వీళ్ళు ఈ మొబైల్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో F19 Pro ప్లస్ ఈ రెండు మొబైల్స్ని రీసెంట్గానే అంటే లాస్ట్ వీక్ ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రోజు నుంచి వీటిని అయితే సేల్ తీసుకొచ్చారు. వీటి ప్రైజెస్ అయితే ఎక్కువైనాయి అని చెప్పొచ్చు. సో కొనాలి అనుకుంటే మీకు ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే ఈ మొబైల్లో ఒకటి F19 Pro ఈ మొబైల్ని వీళ్ళు కెన్యాలో అయితే ఒప్పో రెనో 5F పేరు మీద అయితే లాంచ్ చేశారనమాట. అక్కడ దాని ప్రైస్ చూస్తే 21,000 దగ్గర అయితే పెట్టారు. ఇదే మొబైల్ మన ఇండియాలో చూస్తే దగ్గర 25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. పేరు ఒకటే చేంజ్, మొబైల్లో స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ నెస్ట్ హబ్ అంటే ఇదనమాట. సో ఇందులో సెకండ్ జనరేషన్ అయితే ఈరోజు గూగుల్ అనౌన్స్ అయితే చేసింది. సో ఈ ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి చూడడానికి మనకి లుక్ వైజ్గా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే సెకండ్ జనరేషన్లో మనకి స్లీపింగ్ ట్రాక్ని అయితే వీళ్ళు యాడ్ చేసి కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఈ స్లీప్ ట్రాక్ ద్వారా మనం టేబుల్ మీద
మనం పెట్టుకున్నప్పుడు ఈ నెస్ట్ హబ్ని, సో నైట్ మనం పడుకుంటాం కదా, అప్పుడు స్లీప్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి దాని ముందు మోషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుందో అప్పుడు స్లీప్ ట్రాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీని ప్రకారం మనం రోజుకి ఎన్ని గంటలు పడుకున్నాం అనేది మన స్లీప్ని అయితే ఈ నెస్ట్ హబ్ ట్రాక్ చేస్తుంది. సో ఇలాంటి కొత్త ఫీచర్ని అయితే ఇప్పుడు నెస్ట్ హబ్లో సెకండ్ జనరేషన్ నెస్ట్ హబ్లో గూగుల్ అయితే తీసుకొచ్చింది. మరి ఎప్పటి నుండి సేల్కి తీసుకొస్తుంది, ఎంత ప్రైస్ పెడుతుంది అనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ Q4 నాటికి సో ఏవైతే హెడ్ ఫోన్స్ అండ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయో వీటి డిమాండ్ అనేది లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 27.2% అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో చూస్తే నెంబర్ 1 ప్లేస్లో యాపిల్ అయితే ఉంది, నెంబర్ 2లో షౌమీ ఉంటే, నెంబర్ 3లో శాంసంగ్ అండ్ నెంబర్ 4లో హువావే, నెంబర్ 5లో బోట్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మన ఇండియాలో బోట్ అయితే నెంబర్ 1లో అయితే ఉంది ఇంతకుముందు మనకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో ఐక్యూ నియో 5ని ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేసింది. మంచి ప్రైస్లో అక్కడ ఈ మొబైల్ లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.62 ఇంచెస్ అయితే ఉంటుంది. OLED డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. టచ్ శాంపిల్ రేట్ 1000 Hz వరకు టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకొచ్చినట్టుగా అయితే అర్థం అవుతుంది. ఇంకా స్టోరేజ్ వచ్చేసరికి 6GB 128GB 8GB 256GBలో తీసుకొచ్చారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 870 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4400 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ చూస్తే 27,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఐక్యూ చూస్తే మన ఇండియాలో మొబైల్స్ తీసుకురావడం అయితే మానేయడమే ఉంది. ఒకే ఒక మొబైల్ తెచ్చింది IQ3 అని, ఆ తర్వాత నుంచి మొబైల్స్ అయితే తీసుకురావట్లేదు. ఇక అలాగే IQ Z3 ఈ మొబైల్ అయితే టీజ్ కూడా అయితే చేశారు అనమాట. ఈ మొబైల్ త్వరలో వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే టీజ్ చేస్తున్నారు. 5G సపోర్ట్తో ఈ మొబైల్ బడ్జెట్లో అయితే తీసుకురావాలని చెప్పి ఐక్యూ అయితే భావిస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ లెన్స్ బీటా వర్షన్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ అప్డేట్ లో వచ్చేసరికి వీళ్ళు గ్యాలరీ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇకపై నుంచి గూగుల్ లెన్స్ లో మనం గ్యాలరీని కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే గ్యాలరీలోకి వెళ్ళి ఏమైనా ఇమేజ్ కానీ QR కోడ్ కానీ ఏమైనా ఉంటే వాటిని అక్కడ నుంచి తీసుకొని గూగుల్ లెన్స్ లోకి తీసుకొచ్చి అక్కడ ఉండే స్కాన్ చేసుకునే ఫీచర్ని అయితే ఇప్పుడు గూగుల్ లెన్స్ అయితే తీసుకొచ్చింది. ప్రస్తుతానికి బీటాలో అయితే ఈ కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ ఈరోజు 3 స్మార్ట్ టీవీస్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. వీటిని వచ్చరికి X సిరీస్లో అయితే తీసుకొచ్చారు. 50 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్లో ఈ టీవీస్ని మన ఇండియాలో తీసుకొచ్చారు అనమాట. ఇందులో వచ్చేసరికి మన 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. Android 10తోను ప్యాచ్ వాల్ 3తో ఇవి అయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, అలాగే HDR10 కూడా అయితే ఉంటుంది. ఇక ఈ టీవీలో ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అది కూడా MediaTek 9611 ఈ ప్రాసెసర్తో అయితే ఈ టీవీస్ వస్తాయి. ఈ 3 టీవీస్ మనకి 4K సపోర్ట్తోనే ఉంటాయి. ఇక ఈ టీవీస్ ప్రైస్ చూస్తే మనకి పర్వాలేదు, మంచి ప్రైస్లోనే పెట్టారు. అలాగని చెప్పేసి చైనాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ప్రైస్ అయిందని చెప్పాలి. సో ఇందులో మనకి 50 ఇంచెస్ టీవీ ప్రైస్ 32,999 రూపాయలు ప్రైస్ పెడితే 55 ఇంచెస్ ప్రైస్ 38,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 65 ఇంచెస్ ప్రైస్ చూస్తే మనకి 57,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇదే 65 ఇంచెస్ వీళ్ళు చైనాలో చూస్తే 32,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఇక్కడ చూస్తే మాత్రం 57,999 రూపాయలు అయితే పెట్టారు. నేనేమనుకున్నానంటే ఎంత లేదని 40 లోపు తీసుకొస్తారులే అనుకున్నాను 65 ఇంచెస్, ఎందుకంటే అక్కడతో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ఉంటుందని నేనైతే అనుకోలేదు. అయినప్పటికీ మనకి 65 ఇంచెస్ టీవీ ఇంత ఈ ప్రైస్లో అయితే మన ఇండియాలో లేదు. ఇక మార్చి 25వ తారీఖు నుంచి వీటిని అమెజాన్ అలాగే mi.com ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే రెడ్మీ నోట్ 9 సిరీస్ అలాగే రెడ్మీ 9 సిరీస్ మొబైల్స్ మీద అప్ టు 2,000 రూపీస్ వరకు డ్రాప్ అయితే చేసింది, ప్రైసెస్ అయితే డ్రాప్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 అయితే వచ్చేసింది. నోట్ 10 Pro, నోట్ 10 Pro Max అని చెప్పేసి లాంచ్ చేసింది. మంచి ప్రైజుల్లో లాంచ్ చేసింది కాబట్టి వీటి ప్రైజెస్ తగ్గించినట్టు చూస్తుంది. నేను వీటిని అంటే నోట్ 10 నిన్న సేల్కి అయితే వచ్చింది. ఈరోజు నోట్ 10 Pro అయితే సేల్కి వచ్చింది. నోట్ 10 నేను పర్చేస్ చేద్దామని చూస్తే అక్కడ వీళ్ళు వచ్చేసరికి 6GB వేరియంట్నే సేల్కి తీసుకొచ్చారు. 4GB వేరియంట్ సేల్కి తీసుకురాలేదు. అత్తెలుగులు అంటారు వీటిని వచ్చేసరికి. 6GB వేరియంట్ అయితే 14,000 రూపాయలు పెట్టుకోవాలి. అదే 4GB వేరియంట్ అయితే మీకు 12,000 రూపాయలకి దొరుకుతుంది. 4GB చాలు ఎనఫ్ మనకి. 6GB దాకా వెళ్ళేటప్పుడు 14,000 పెట్టాలంటూ కొంచెం ఆలోచించాలి. సో ఈరోజు అదే తెలివితేటలతో మనకి ఆ ఫోన్ అయితే నేను నమ్మారు. ఇక మళ్ళీ వీటి సేల్స్ అనేవి మనకి 19వ తారీఖు అయితే ఉండబోతున్నాయి. రేపు వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 Pro Max, సో అదైతే రేపు సేల్కి వస్తుంది. ఎల్లుండి వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 10, నోట్ 10 Pro మళ్ళీ ఎల్లుండి సెకండ్ సేల్ అయితే ఉండబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇంటెల్ నుంచి ఇంటెల్ 11th జనరేషన్ రాకెట్ లైక్ డెస్క్టాప్ CPUని అయితే ఈరోజు లాంచ్ చేసింది అనమాట. సో ఈ CPUs వచ్చేసరికి 14 నానోమీటర్ బిల్డ్ అయిన CPUs. ఈ 14 నానోమీటర్ అనేది వీళ్ళు 5 సంవత్సరాల క్రితం అయితే తీసుకొచ్చారు. అప్పటి నుంచి వీళ్ళు 10 నానోమీటర్ తీసుకొద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చాలా ఇష్యూస్ రావడం వల్ల 10 నానోమీటర్ అయితే తీసుకురాలేకపోయారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త CPUsలో కూడా వీళ్ళు అదే 14 నానోమీటర్ని యూజ్ చేసి
చేసినట్టుగా తెలుస్తుంది. మన ఆన్ ప్రాసెస్లు కనుక చూస్తే వీళ్ళు 5 నానోమీటర్ దాకా అయితే వెళ్ళిపోయినాయి. సో రీసెంట్గా చూస్తే నిన్నే అనుకుంటా మనం అనుకున్నాం 7Cకి సక్సెసర్ని తీసుకొచ్చింది స్నాప్డ్రాగన్ 5 నానోమీటర్ మీద. అలాగే మనకి యాపిల్ కూడా M1 చిప్ సెట్ని 5 నానోమీటర్ మీద అయితే తీసుకొచ్చింది. అఫ్కోర్స్ అవి ల్యాప్టాప్స్ కోసం అనుకోండి. అయితే వీళ్ళు ఇంకా 10 నానోమీటర్ మీదనే ఇంకా సక్సెస్ అయితే సాధించలేదని తెలుస్తుంది అనమాట ఇంటెల్ వచ్చేసరికి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యూజీ బ్రౌజర్, ఈ యూజీ బ్రౌజర్ని ఆల్రెడీ మనం చైనా యాప్స్ చాలా వరకు ఇండియాలో బ్యాన్ చేశారు. అదే టైంలో దీన్ని కూడా తోసేశారు అనుకోండి బయటికి. అయితే ఇప్పుడు దీన్ని చైనాలో కూడా చైనా యాప్ స్టోర్ నుంచి తోసేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే ఈ యూజీ బ్రౌజర్లో అన్క్వాలిఫైడ్ మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్ని అయితే వీళ్ళు ప్లే చేస్తున్నారు. అందుకని చెప్పేసి సో యూజీ బ్రౌజర్ని తీసేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా యూజీ బ్రౌజర్ అనేది ఆలీబాబా తెలుసు కదా, సో వాళ్ళకి సంబంధించింది అనమాట. సో దీని అయితే ఇప్పుడు రిమూవ్ చేశారు. కాకపోతే అక్కడ యాప్ స్టోర్లోంచి అంటే అక్కడ మామూలుగా ప్లే స్టోర్ చైనా ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేశారు, కానీ యాపిల్ యాప్ స్టోర్ నుంచి అక్కడ రిమూవ్ చేసినట్టు అంటే చేయలేదని చెప్పి అయితే తెలుస్తుంది. సో అయితే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. సో ఇంకాసేపట్లో లైవ్లోకి అయితే నేను వస్తాను అనమాట. లైవ్ స్ట్రీమ్ అనేది మనకి 7:30కి అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా మీరు అందరూ అక్కడికైతే రండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.